మల్టీ దాల్ దోశ. మల్టీ దాల్ దోశ. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మల్టీ దాల్. ఎస్. సో దీనిలో మనకి మినపప్పు ఉన్నాయి, పెసరపప్పు ఉన్నాయి, అలాగే కందిపప్పు ఉన్నాయి, శనగపప్పు కూడా ఉన్నాయి, అలాగే బ్రౌన్ రైస్ ని చక్కగా మనం నానబెట్టేసుకున్నాం. అన్ని కూడా మనం, అలాగే మెంతులు, అన్ని మనం ఒక 4 to 6 hours నానబెట్టేసాం అనమాట. ఓకే, సో ఇవన్నీ మనం ఇప్పుడు మిక్సీ జార్ లో పట్టేసేయాలి. అలాగే ఓకేనా. సో ఒక మిక్సీ జార్, ఒక స్పూన్, ఆల్రెడీ ఇవన్నీ నానబెట్టేసుకున్నాం. ముందుగా శనగపప్పు, ఓకే, అలాగే కందిపప్పు. ఓకే, సో ఎంతెంత క్వాంటిటీస్లో సో తీసుకుంటాం? ఇవన్నీ కూడా మనం సేమ్ క్వాంటిటీ 1 కప్ తీసేసుకుంటున్నాం. నానబెట్టిన తర్వాత 1 కప్, నానబెట్టక ముందు అయితే 1/2 కప్ అవన్నీ కూడా. అలాగే ఆ తర్వాత పెసరపప్పు కూడా, ఆ తర్వాత మినప్పప్పు, నెక్స్ట్ బ్రౌన్ రైస్ కూడా 1/2 కప్. ఇప్పుడు ఇందులో కొన్ని మెంతులు, ఇంకొక స్పూన్, కొంచెం సాల్ట్. సో ఇప్పుడైతే మళ్ళీ సాల్ట్ వేసుకుంటున్నాను. ఒకవేళ మనకు సరిపోకపోతే పిండి పట్టాక కూడా సాల్ట్ వేసుకోవచ్చు. ఓకే, అలాగే ఇందులో ఎక్స్ట్రా టేస్ట్ కోసం కొంచెం అల్లం అండ్ పచ్చిమిర్చి కూడా. ఓకే, సో ఎవరైతే ఊతప్పం లాగా వేసుకుంటారో సేమ్ ఊతప్పం కూడా వేసుకోవచ్చు. సో అప్పుడు ఇవన్నీ కూడా దాని మీద టాపింగ్స్ లాగా వేసుకోవచ్చు. టాపింగ్స్ లాగా వేసుకోవచ్చు, తీసుకోవచ్చు. కొన్ని వాటర్ వేసుకుందాం ఇందులో. అలాగే సరిపోతుంది. మిక్సీ పట్టేసుకో. ఓకే, ఇది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అలాగే ఇప్పుడు మీరు పెనం కూడా హీట్ చేసేయండి. అలాగే సో మల్టీ దాల్ దోశ ఏంటి, కొంతమందికి ఏంటంటే దాల్స్ కొంచెం వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ని కాజ్ చేస్తాయి కదా. సో ఇది మరి అందరూ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. సో ఏంటి అంటే మనం అన్ని కూడా 1/2 కప్ అండ్ దట్టు నానబెట్టాలి. ఎప్పుడైతే మనం దాల్స్ నానబెడతామో ఆ గ్యాస్ట్రిక్ రేజ్ చేసే కాంపౌండ్స్ అన్ని కూడా సప్రెస్ అయిపోతాయి అనమాట, తగ్గిపోతాయి. సో నానబెట్టి తీసుకోవడం ద్వారా మనకు చాలా లాభాలు ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, సో ఇవన్నిట్లో కూడా మనకు మంచి ప్రోటీన్ అండ్ అలాగే మంచి క్యాలరీ కూడా. ఎప్పుడైనా సరే మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ అనేది పర్ఫెక్ట్గా మన డైట్లో ఉండాలి. కాబట్టి రైస్, బ్రౌన్ రైస్లో మంచి ఫైబర్ అండ్ అలాగే దాల్స్లో మంచి ప్రోటీన్ ఉంటుంది. ఆ రెండు కూడా మనకు పుష్కలంగా లభిస్తాయి. అండ్ ఇలా మనం కాంబినేషన్ చేసుకోవడం ద్వారా క్యాలరీస్ కూడా అడిక్వేట్గా ఉంటాయి. ఇది మనకి లంచ్లోనూ డిన్నర్గా కూడా తీసుకోవచ్చా? తీసుకో. వెయిట్ లాస్కి ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి డిన్నర్లో ఇది చాలా బెస్ట్ ఆప్షన్. ఓకే, సో లంచ్లో కూడా 2 దోసెస్ అలా తీసుకోవచ్చు. ఇది మనం హై క్యాలరీ అన్నాం కాబట్టి ఇది బ్రేక్ఫాస్ట్ హై క్యాలరీ పర్ఫెక్ట్. మిగతా వాళ్ళు ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. ఓకే ఓకే, సో గరిటె ఇచ్చేసేయండి. ఓకే, సో పెనం చక్కగా హీట్ ఎక్కిపోయింది. నూనె వేసుకుందాం. సో కార్నర్స్లో కొంచెం నూనె వేసుకుందాం. పల్లవి, దోశ చక్కగా 2 వైపులా కూడా కాల్ చేసుకున్నాము. సో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. స్టవ్ ఆఫ్ చేసి మనం ఇంకా సర్వ్ చేసేసుకుందాం. ఓకే, ఓకే అమూల్య, మల్టీ దాల్ దోశ రెడీ అయిపోయింది. ఓకే,
మల్టీ దాల్ దోశ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. మల్టీ దాల్ దోశకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన శనగపప్పు, నానబెట్టిన కందిపప్పు, నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టుకున్న మినపప్పు, నానబెట్టిన బ్రౌన్ రైస్, నానబెట్టిన మెంతులు, ఉప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, నూనె. మల్టీ దాల్ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న శనగపప్పు, నానబెట్టుకున్న కందిపప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు, నానబెట్టుకున్న మినప్పప్పు, నానబెట్టుకున్న బ్రౌన్ రైస్, నానబెట్టుకున్న మెంతులు, ఉప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి దోశ పిండిలాగా మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవా వేడి చేసుకుని సిద్ధం చేసుకున్న పిండిని దోశలాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మల్టీ దాల్ దోశ రెడీ.